more love, more power, more of you in my life. More love, more power, more of you in my life. I will worship you with all of my heart. I will worship you with all of my soul, for you are my Lord. I will worship you with all of my heart. I will worship you with all of my soul, for you are my Lord. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. I will worship you with all of my soul. I will worship you with all of my heart, for you are my Lord. For you are my Lord. More love, more power, more of you in my life. Firstly, I give thanks to our Almighty God, మొదటగా మన దేవదేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. who has given me good opportunity to preach the word of God among you. దేవుని వాక్యాన్ని ఈ రీతిగా మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. And secondly, those are watching this program, అలాగే ఎవరైతే ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో in the name of Jesus Christ, special greetings to you. సో యేసుక్రీస్తు నామములో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. And thirdly, our beloved brother Christopher, a good translate for me. Special greetings to you in the name of Jesus Christ. అలాగే ఈ సమయంలో నా సహోదరుడు జాన్ క్రిస్టోఫర్ గారు ఈ యొక్క తర్జుమా చేస్తూ ఉన్నారు. వారికి కూడా మీ అందరి తరపున నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. Today my topic is obedience. ఈరోజు నా వర్తమాన సందేశ అంశం ఏంటంటే విధేయత. Okay, let us turn to the Bible. ఒకసారి దేవుని గ్రంథము బైబిల్లో నుండి Chapter 5 and verse number 8. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. Though he was a son, but he learned obedience by the things which he suffered, and having been perfected, he became the author of eternal salvation to all who obey him. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనును. That means those who obey the God's word, God give salvation for them. సో ఈ వాక్య ప్రకారంగా మనం గమనిస్తే ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో వారికి దేవుడు నిత్య రక్షణ అనుగ్రహిస్తాడు అని మనం గ్రహిస్తున్నాం. Even Jesus Christ also is equal to God, but according to God's will, he obey the God's commandments and obey the God's will. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉండి కూడా దేవుని మాటకు విధేయత చూపి దేవుని చిత్తానికి లోబడటం వల్ల ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. If you observe the Jesus Christ life, when he was so many persecutions, problems, troubles as a human being, but he died on the cross because of he obeyed the God's will. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గనక మనం గమనిస్తే ఆయన దేవుడై ఉండి కూడా ఆయన తాను పొందిన ఆ యొక్క శ్రమల ద్వారా అనేకమైన ఇబ్బందుల ద్వారా ఆయన దేవునికి విధేయత చూపి దేవుని మాటకు లోబడి కల్వరి సిలువలో ఆయన మనందరి పాపముల కొరకు ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. He shed blood for us and purchased us. సో ఆయన తన రక్తం అనే వెల ఇచ్చి మనందరిని కూడా కొన్నాడు. His own blood. ఆయన తన స్వరక్తం ఇచ్చి He established church.
ఆయన తన సంఘాన్ని కూడా స్థాపించాడు. Church means kingdom of God. సో చర్చి సంఘం అనగా దేవుని రాజ్యమై ఉన్నది. What is the meaning of church? సంఘం అంటే ఏంటో తెలుసా అండి? Called out people, సో పిలువబడిన ప్రజలు, chosen people, ఏర్పరచబడిన ప్రజలు, from world, సో లోకము నుండి from sin. పాపము నుండి ప్రత్యేకించబడ్డవారు. That's why in the ecclesia, in Greek word, in ecclesia, what is the meaning of ecclesia? The church. సో ఎక్లీషియా అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే సంఘము లేక చర్చి అని అర్థం. The church means body of Christ. సో చర్చి అనగా సంఘం అనగా క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంది. He shed blood for us. That means he shed blood for the church. సో ఆయన మన కొరకు రక్తం కార్చాడంటే ఆయన సంఘము కొరకు రక్తాన్ని కార్చాడు. He is totally God's will. He obedience God's will. సో ఆయన సంపూర్ణంగా దేవుని చిత్తానికి విధేయత చూపిన దేవుడిగా ఉన్నాడు. That's why God good power for him on the earth, in heaven also. సో అందుకనే దేవుని వాక్యము మాట్లాడుతుంది, భూలోకమందును పరలోకమందును ఆయనకు అధికారం ఇవ్వబడిందని మత్తయి సువార్త 28:18-19 వచనాల్లో మనం చూస్తున్నాం. Jesus Christ is the Lord of Lords, King of Kings. యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజైన దేవుడు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడని ప్రకటన గ్రంథము 19:13-14 వచనాల్లో మనం చూస్తున్నాం. The book of Philippians chapter 2:6 verse is equal to God. ఫిలిప్పీ పత్రిక 2:6 ఆయన దేవునితో సమానముగా ఉన్న దేవుడని మనకు సెలవిస్తుంది. But he is humble and like servant. అంతేకాదు ఆయన దాసుని పోలిక ధరించుకుని విధేయత పొందాడని కూడా బైబిల్లో ఫిలిప్పీ పత్రిక 2:6 చూస్తున్నాం. Because of whatever God's will he want to fulfill, that's why he came to bring the people out of darkness, because he is light. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి దేవుని విధేయతకు ఆయన మాటకు విధేయత చూపును వాడై ఈ భూలోకానికి దిగి వచ్చి ఎవరైతే చీకటిలో ఉన్నారో ఆ చీకటిలో ఉన్న వారికి ఆయన వెలుగుగా మన వరకు వచ్చాడు. You can see the book of Matthew chapter 5, you are light of the world, you are salt of the world. మత్తయి సువార్త 5వ గనక మనం చూస్తే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని బైబిల్ చెప్తుంది. Because of he want to blood for us in before foundation and mother home. సో ప్రియ దేవుని బిడ్డలారా, మనము తల్లి గర్భములో ఉండక మునిపే లేక ఈ యొక్క భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి మన కొరకు ఆయన ప్రణాళిక సిద్ధపరిచాడు. This is God's plan. అది దేవుని యొక్క ప్రణాళిక ఉంది. Okay, another example. మరొక ఉదాహరణ నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. The book of Job. సో యోబు గ్రంథాన్ని కనుక గమనిస్తే chapter 1 మొదటి అధ్యాయము verse 1 to 3 verses. సో యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు. There was a man in the land of Uz, whose name was Job, and that man was blameless and upright, and one who feared God and shunned evil. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. You can observe the Job's life. Job was a good man in sight of God. యోబు జీవితాన్ని గమనిస్తే యోబు దేవుని దృష్టిలో యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. His totally life obeyed the God commandments. సో యోబు తన జీవితం అంతట్లో దేవుని ఆజ్ఞకు మాటకు విధేయత చూపినవాడు. Is facing so many persecutions, so many problems, so many troubles, but he did not discourage until death. He believed in God. ప్రియులారా, యోబు జీవితంలో అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, ఇబ్బందులు, గాయాలు ఎదుర్కొన్నా కూడా మరణము వరకు కూడా దేవుని మాటకు జవదాటకుండా విధేయత చూపినవాడు. He loses property, he loses animals, he loses children also. సో యోబు తన పిల్లల్ని, తన ఆస్తిని, తన యొక్క మరి పశు సంపద అంతటిని పోగొట్టుకున్నప్పటికీ కూడా He did not discourage because he had fear God. సో అతడు నిరాశ చెందలేదు, కానీ కారణం ఒకటే, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన. He obeyed the God's commandment. అతడు దేవుని మాటకు విధేయత చూపినవాడు. He obeyed the God's word.
సో దేవుని ఆజ్ఞకు మాటకు విధేయత చూపినాడు. Even Bari also scold the Lord and died. సో తన భార్య వచ్చి అంటుంది, దేవుని దూషించి నువ్వు మరణము కమ్ము అని చెప్పింది. Same time, don't speak like police. సో అదే టైంలో యోబు తన భార్యతో అంటున్నాడు, బుద్ధిహీనురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు అన్నాడే తప్ప, God is good always. సో దేవుని ద్వారా మనం మేలే అనుభవిస్తామా కీడు అనుభవించడానికి సరిపోమా అని అడిగాడు. Whenever God bless me, that time God is good. Now we are facing temptations and problems. This time is God is not good. సో తన భార్యతో ఏమన్నాడంటే, దేవుని ద్వారా మేలే అనుభవిస్తామా మనం, అప్పుడు మాత్రమే దేవుడు మంచోడా? ఒకవేళ దేవుని ద్వారా పరిశోధన ఎదుర్కొంటే దేవుడు మంచోడు కాదా? But Job thinking our heavenly Father is good. సో యోబు యొక్క ఆలోచన ఎలా ఉందంటే, పరలోకపు తండ్రి ఆయన మంచివాడై He ఉన్నాడు, always protect me. ఆయన తప్పక నన్ను ఎల్లప్పుడూ కాపాడే దేవుడు అని నమ్మాడు. He want to give me so many physical things and spiritual things also. సో యోబు అంటున్నాడు, దేవుడు నాకు భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన అనేకమైన మేలులు అనుగ్రహించువాడు. He is my creator. ఆయన నా యొక్క సృష్టికర్త, He is my father. ఆయన నా తండ్రి. That's why I believe in him. I never leave him because our God is helper. సో అందుకని నేను ఆయన ఎన్నడూ విడిచిపెట్టను, దేవుడే నా సహాయకుడు పోషకుడు. Through Job's faith in God and his strong faith in God, and that's why God blessed double portion blessings upon him. ప్రియులారా, యోబుకు దేవుని యందు ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి అంతిమములో దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. You can see in the society so many Christians are there. సో ఈనాడు క్రైస్తవ సంఘాన్ని సమాజాన్ని కనుక చూస్తే, when they're facing temptation, problems and persecutions, but they want to leave the Lord. వారి జీవితంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తే వాళ్ళు ప్రభువును విడిచిపెట్టేసి వాళ్ళుగా ఉంటున్నారు. But they are not Christians. కానీ నిజమైన క్రైస్తవులు వాళ్ళు కాదండి. They are nominal Christians. వారు కేవలం నామకార్థ క్రైస్తవులు మాత్రమే. In the book of Revelation, chapter 2, 10 verse. ప్రకటన గ్రంథము 2:10 గమనిస్తే, Be faithful until death, I will give crown of life. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. That means eternal life. అది నిత్య జీవమై ఉన్నది. What is the Christianity? క్రైస్తవ్యం అంటే ఏంటండి? Christianity spirituality. క్రైస్తవ్యం అంటే ఆత్మీయ జీవితము. Those who are had spiritual life, one day they will get eternal life. ఎవరైతే ఆత్మీయ జీవితం కలిగి ఉన్నారో వారు ఒక రోజున నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. Like Job. యోబు వలె. Job was true Christian. యోబు నిజమైన క్రైస్తవుడు. Because of until death, I strong belief in God. సో ఎందుకంటే మరణము వచ్చేంత వరకు కూడా దేవునిలో నమ్మకంగా ఉన్నాడు యోబు. He never back. అతను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. You know very well about the Abraham life. సో మనకి తెలుసు అబ్రహాం యొక్క జీవితం తెలుసు. Abraham was a good man. God is God of Abraham. సో అబ్రహాము జీవితంలో మనం గమనిస్తే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఉంది. I will make you national father. జనములకు తండ్రిగా నేను చేస్తానని God promised to Abraham. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. Because nowadays those who are fear God, definitely God will bless you and protect you. Whatever situation, whatever problem, God will help you. Because our God is merciful God. Our God is graceful God. సో ఈ రోజుల్లో ఏ యొక్క శోధన, ఇబ్బంది, ఇరుకు ఎదుర్కొంటున్నా కూడా నువ్వు దేవుని యందు విధేయత కలిగి ఉండు. దేవుడు కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమమయుడు. In those days, people of Israel disobeyed the God's commandments. That's why God punished them. మనం ఇశ్రాయేలు యొక్క జీవిత చరిత్ర చూస్తే, ఇశ్రాయేలు దేవునికి అవిధేయత చూపినప్పుడు దేవుడు వారికి మరి పనిష్మెంట్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Again, Israel repent and pray to God. God forgive them and God will bless you. మరలా ఎప్పుడైతే ఇశ్రాయేలు మరి పశ్చాత్తాపపడి దేవునికి మొరపెట్టారో దేవుడు వారిని క్షమించి వారిని ఆశీర్వదించినట్టుగా అక్కడ మనం చూస్తాం. Our God is good. మన దేవుడు మంచి దేవుడు. Our God is merciful God. మన దేవుడు కృపా కనికరము గలవాడు. With God you can do everything. సో
సో దేవుని ద్వారా మనం సమస్తం ఏదైనా చేయగలం. who cannot do anything without God. దేవుడు లేకుండా ఏమి చేయలేము. Our God is good. మన దేవుడు ఎంతో మంచి దేవుడు. Please say again, our God is good always. అందరూ చెప్పండి, దేవుడు మంచివాడు ఎల్లప్పుడు. That's why Job depend upon the Lord. అందుకనే యోబు దేవుని మీద ఆధారపడిన వాడే ఉన్నాడు. Nowadays we are all suffering from coronavirus. ఈ రోజుల్లో గమనిస్తే ప్రజలందరూ కూడా కరోనా వైరస్ అనే ప్రభావంతో బాధపడుతున్నారు. All over world. ప్రపంచం అంతా కూడా అండి. అమెరికా, లండన్, బ్రెజిల్, ఇటలీ, in all nations, అన్ని రాజ్యాల్లో అన్ని దేశాల్లో they feared about the corona. సో కరోనా భయం ప్రజలందరికీ పట్టుకుందండి. But our God is one side. కానీ దేవుడు మన పక్షమై ఉన్నాడు. Don't worry. భయపడకండి. Don't afraid. చింతపడకండి. God be with you. దేవుడు మీతో ఉన్నాడు. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. God loves you until death. మరణ వరకు నిన్ను ప్రేమించి కాపాడే దేవుడు. Because of our God is almighty. మన దేవుడు సర్వశక్తుడు. Our God is a merciful God. మన దేవుడు దయామయుడు. According to government saying, మరి ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం wash your hands. సో ప్రభుత్వం చెప్తుంది మీ చేతులు కడుక్కోండి. From man to man distance 1 meter. ఒక సామాజిక దూరం పాటించి 1 మీటర్ దూరంలో ఉండండి అంటుంది. Any sneezing and cough, fever, go to talk to doctor and treatment for the this coronavirus. ఒకవేళ రొంప, జలుబు, దగ్గు, ఒక జ్వరము ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ వైద్యాధికారులను సంప్రదించమని చెప్తుంది. Through our prayers, మన ప్రార్థన ద్వారా, through our doctor suggestions, సో డాక్టర్ యొక్క సలహా ద్వారా, through doctor treatment, డాక్టర్ గారు ఇచ్చినటువంటి వైద్యం సహాయం ద్వారా God will save you. సో దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. God will save you America. సో దేవుడు అమెరికాని God స్వస్థపరచగలడు. will save Brazil. దేవుడు బ్రెజిల్ ని స్వస్థపరచగలడు. God will save London. సో లండన్ ని దేవుడు రక్షించగలడు. God will save Italy. ఇటలీని దేవుడు రక్షించగలడు. God will save all nations. దేవుడు అన్ని దేశాలని రక్షించగలడు. All the world. ప్రపంచం అంతా Because of our prayers. మన ప్రార్థనల ద్వారా దేవుడు అందరిని రక్షించగలడు. As a man of God, as a Christian, pray to others. సో ఒక క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా ఇతరుల కొరకు మనం ప్రార్థించాలి. Pray to other countries. ఇతర రాష్ట్రాల కొరకు, దేశాల కొరకు ప్రార్థించాలి. Other states. ఇతర దేశాల కొరకు, all over the world. ప్రపంచం అంతటి కొరకు మనం ప్రార్థించాలి. Definitely God remove the coronavirus. ఖచ్చితంగా దేవుడు ఈ కరోనా వైరస్ ని తొలగించగలడు. One day. ఒక రోజుకి. Until God is our side. సో దేవుడు మన పక్షముగా ఉండగా who can be against for us? మనకి వ్యతిరేకులు ఎవరు? As a coronavirus, as if you have a physical body, but coronavirus attacked our body, but coronavirus killed the physical body, but he never attacked the soul. గమనించండి, కరోనా అనేటువంటిది కేవలం మన భౌతిక దేహాన్ని అది దాడి చేయగలదు, కానీ మన మనసును, మన యొక్క ఆత్మను అదే ముట్టుకోలేదు. This is temporary problem. ఇది తాత్కాలికమైన సమస్య. This is temporary temptation. ఇది కేవలం తాత్కాలిక శోధన. But you depend upon the Lord, pray to God. One day God will remove the coronavirus, COVID-19. నువ్వు దేవునికి మొరపెట్టినా, దేవునికి ప్రార్థన చేసుకుంటే ఒక రోజుకి దేవుడు కరోనాని తప్పించగలడు, కరోనాని తొలగించగలడు. According to government saying, don't go to church and gather together like group, don't be like that. సో ప్రభుత్వం చెప్తున్న లెక్క ప్రకారంగా మరి మీరు ఒక సమాసంగా కూడుకోవద్దు, ఒకరినొకరు కలుసుకోవద్దు, షేక్ హ్యాండ్లు ఇవ్వద్దు అంటుంది. Pray to God at your house. మీ ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకోమని ప్రభుత్వం చెప్తుంది. Stay home, stay safe. ఇంటిలో ఉండండి, క్షేమంగా ఉండండి అని చెప్తుంది. Pray to God. దేవునికి ప్రార్థన చేయండి. Study the Bible. బైబిల్ చదవండి. Sing the songs. పాటలు పాడండి. Definitely God will hear your prayer and bless you and protect you from coronavirus. ఖచ్చితంగా తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను కాపాడి ఈ కరోనా బారి నుంచి నిన్ను తప్పించగలిగిన. Because of our God is merciful God. ఎందుకంటే మన దేవుడు చాలా కనికరము కలిగిన. Our God is graceful God. మన దేవుడు కృపా సమృద్ధి గలవాడు. He created us. ఆయన మనల్ని చేశాడు. In the Genesis chapter 1.
ఆదికాండం 1వ అధ్యాయము one verse. ఒక వాక్యం. In the beginning God created heaven and earth. ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. He knows everything. ఆయనకి సమస్తము తెలుసు. He knows about the coronavirus. ఆయనకి కరోనా గురించి తెలుసు. One day God removed the coronavirus. ఏదో ఒక రోజున రాబోతుంది దేవుడు కరోనాను తొలగించ. Until you pray to God, you will stay home, stay safe. దేవుడు నిన్ను విమోచించే వరకు ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి. According to, you have to follow the government rules. ప్రియులారా, ప్రభుత్వం యొక్క రూల్స్ ని మనం పాటించవలసి. Okay, the Matthew chapter 4 and 1 to 5 verse. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఈ రీతిగా ఉన్నాయి. Then Jesus was led up by the Spirit of into the wilderness to be tempted by the devil. And when he had fasted 40 days, 40 nights, afterward he was hungry. Now when he tempted Son of God, commanded these stones become a bread. సో దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారిని సాతానుడు మరి ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి సాతానుడు శోధించి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పాడు. Satan attacked Jesus Christ also. సో సాతానుడు యేసు ప్రభును కూడా శోధించాడు. Satan tempted Jesus Christ also. యేసు ప్రభును కూడా వాడు ఆయన దాడి చేశాడు. He is equal to God. ఆయన దేవునితో సమానుడు. He fasting 40 days, 40 nights. ఆయన 40 పగలు రాత్రులు ఉపవాసం ఉన్నాడండి. He is Son of God. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. By that time Satan tempted Jesus Christ. సో అదే సమయంలో సాతానుడు యేసు ప్రభుని మరి శోధించినట్లుగా మనం చూస్తున్నాం. If you are the Son of God, commanded these stones become a bread. సో నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పాడు. But Jesus answered to Satan. సో సాతానికి యేసు ప్రభు వారు జవాబిచ్చాడు. But he answered and said, it is written, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని సాతానికి జవాబు చెప్పాడు. That means we are living by word of God. సో దాని అర్థం ఏంటంటే మనము దేవుని వాక్యము ద్వారా కూడా మనం బ్రతకగలం. Satan tempted Jesus Christ, then devil, chapter 4, 5 verse. Then the devil took him up into the holy city, set him on the pinnacle of the temple, and said to him, if you are Son of God, throw yourself down, for it is written, he shall be give his angels charge over you, and in their hands they shall bear you up, lest you dash your foot against a stone. Jesus said to him, it is written again, you shall not tempt the Lord your God. సో ఇక్కడ సాతానుడు మరొకసారి యేసు ప్రభుని దేవాలయం దగ్గరికి ఎత్తైన శిఖరమునకు తీసుకుపోయి ఎక్కడి నుండి దూకేసాయి, ఇదిగో నీ దేవదూతలు వచ్చి నిన్ను నీ పాదాలకి రాయి తగలకుండా కాపాడతారని చెప్పినప్పుడు నీ దేవుడిని శోధించకూడదని ప్రభువు చెప్పారు. Satan knows also about the word of God. సాతానికి దేవుని వాక్యం కూడా తెలుసండి. What reply? Jesus Christ replied to Satan. What reply? సో సాతానికి యేసు ప్రభువు ఏం జవాబు ఇచ్చాడు? You worship your God. సో నువ్వు దేవుని మాత్రమే ఆరాధించాలి. No one can will tempt to God. సో దేవుణ్ణి శోధించకూడదని ఉందని దేవుడు. Because our God is almighty. సో ఎందుకంటే మన దేవుడు సర్వశక్తుడు. Whenever facing troubles, problems, whatever problem, whatever situation, God be with you. సో ఏ సమస్య వచ్చినా ఏ పరిస్థితి అయినా దేవుడు నీతో ఉన్నాడు ఉంటాడు. Nowadays all people suffering from coronavirus. సో ఈ దినాల్లో చాలా మంది ప్రజలందరూ కూడా కరోనా బాధతో బాధపడుతున్నారు. Don't worry. మరి బాధపడకండి. God be with you. దేవుడు మీతో ఉంటాడు. God will help you. దేవుడు మీకు సహాయం చేస్తాడు. Because of కేవలము God is our Father. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు కాబట్టి. He is spiritual Father. ఆయనే మనకు ఆత్మీయ తండ్రి. He knows everything. ఆయనకు అన్ని తెలుసు. How to protect you. ఎలా నిన్ను కాపాడాలో. How to help you. నీకు ఎలా సహాయం చేయాలి. He knows everything. ఆయనకు తెలుసు అన్ని. You can do all things through Jesus Christ. సో నువ్వు దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అన్ని విషయాలు అన్ని పనులు చేయగలవు. Apostle Paul saying, పౌలుగా భక్తుడు చెప్తున్నాడు, and I am weak.
నేను ఎప్పుడు బలహీనునో by the God's grace I am strong. అప్పుడే బలవంతుడను. Nowadays, ఈ దినాల్లో you believe in God, ప్రభునందు నమ్మకం ఉంచండి. strong faith in God. సో దేవుని యందు బలమైన విశ్వాసం ఉంచండి. God will help you, దేవుడు తప్పక మీకు సహాయం bless చేస్తాడు. you and your family, your country, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ దేశానికి, your relatives, your friends, నీ యొక్క స్నేహితులు, నీ యొక్క బంధువులు కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు. because our God is good. సో ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడే. Our God is always good. మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మంచి దేవుడే అన్నాడు. Until now, ఇప్పటి వరకు do not have salvation, ఒకవేళ రక్షణ లేకుండా do ఉంటే, not have baptism, బాప్తిసం లేకుండా ఉంటే, and first hearing the word of God, సో మొదటిగా దేవుని వాక్యం వింటున్నట్లయితే, the book of Romans, సో దేవుని యొక్క వాక్యము రోమాపత్రిక chapter 10, 10వ అధ్యాయము 17 verse, 17వ వచనము, hearing the word of God సో వినడం వల్ల comes by hearing the word of God. Faith comes by hearing the word of God. సో విశ్వాసము వినడం వల్ల కలుగుతుంది. And be baptized, సో బాప్తిసం పొందండి. hearing the word of God, సో దేవుని వాక్యం వినడం వల్ల, and be repentance, సో మారు మనసు కలిగి baptized in the name of Jesus Christ, యేసు నామములో బాప్తిసం పొందండి. you will be saved. నీవు రక్షించబడతావు. One day ఒకానొక రోజు we all go to heaven మనం పరలోకానికి వెళ్తాము through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా. Jesus said that యేసు ప్రభు చెప్పాడు, I am the way, నేనే మార్గము, I am the truth and life. సో నేనే జీవము సత్యము. No one can come to the Father సో నా ద్వారా తప్ప తండ్రి ఎదురుగా ఎవరు రాలేరు. except through me. నా ద్వారా తప్ప ఎవరు రాలేరు. So you believe in God and take the baptism. సో దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకోండి. Thank you for listening the word of God. సో ఈ వాక్యం విన్నందుకు మీ అందరికీ May వందనాలు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our gracious heavenly almighty Father, మా పరలోకపు తండ్రి, you have given wonderful more day added in our life. సో మరొక దినము మా జీవితములు ఇచ్చినందుకు వందనాలు. Until now, సో ఎప్పటి వరకు glorified your name by hymns, సో ప్రభువా నీవు నీ యొక్క నామాన్ని మహింపరచుకున్నావు. and also glorified by the word of God. సో వాక్యం ద్వారా నువ్వు మహింపరచుకున్నావు. Those who are watching this program, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో please help them and guide them. వారిని దయచేసి జ్ఞాపకం చేసుకుని దీవించండి. Give strength and knowledge, సో వారికి బలము జ్ఞానం ఇవ్వండి. because of you are my Father. ఎందుకంటే నీవు మా యొక్క తండ్రివై ఉన్నావు. And also those who do not have baptism, ప్రభువా ఇంతవరకు ఎవరైతే బాప్తిసం పొందలేదో, through my preaching నా యొక్క వర్తమానం ద్వారా they want to take the baptism, ఎవరైతే బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నారో, according to Bible saying, సో బైబిల్ చెప్తున్న ప్రకారంగా those who take baptism, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో they will be saved. వారే రక్షించబడతారు. Now you are all people suffering from coronavirus. ప్రభువా ఇప్పుడు ప్రజలందరూ కరోనాతో బాధపడుతూ ఉన్నారు. In America people suffering from corona. సో అమెరికా ప్రజలు కూడా కరోనాతో బాధపడుతున్నారు. Please help them, ప్రభువా వారికి సహాయం చేయండి. guide them, వారికి సహాయం చేయండి. avoid all kind of coronavirus. సో కరోనా వైరస్ ని తప్పించండి. Please be with them. సో ప్రభువా వారితో మీరు ఉండండి. Those are living in America, my sisters and brothers in Christ, please be with them and give them strength and no fear. They believe in God. They please help them and save them. ప్రభువా ఎవరైతే అమెరికా దేశంలో మా సహోదరులు ఉన్నారో వారికి సహాయం చేసి కరోనా నుంచి తప్పించండి. I pray for Indonesia. ఇండోనేషియా కొరకు. I pray for Italy కొరకు. I pray for Scotland. స్కాట్లాండ్ దేశం కొరకు. Please save all over the world. సో ప్రపంచం అంతటిని కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. Through our prayers, మా ప్రార్థనల ద్వారా, through my preaching, మా ప్రసంగం ద్వారా I hope that they will get strengthened in spiritually and physically. సో వారు ఆత్మీయంగా భౌతికంగా కూడా బలం పొందుకుంటారని నమ్ముతున్నాను. Please bless them, their family, and help them, their family, and protect them, their family from corona. ప్రభువా ఈ కరోనా నుంచి వారి కుటుంబాలని, వారి యొక్క బిడ్డల్ని కాపాడండి. Thank you, Lord. మరొకసారి నీకు వందనాలు నాయనా. These peace in the name of Jesus, I pray in Jesus' name. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Thanks to all. ఆమేన్. May God bless you. Satyapras salute you. సో మీ అందరికి వందనాలు. క్రీస్తు సంఘాలు మీకు వందనాలు తెలియజేస్తున్నాయి.